ఫ్రెండ్స్, ఈరోజు మనము బ్రెడ్ ఆమ్లెట్ ఎలా చేసుకోవచ్చో చూద్దామా. 3 గుడ్లు అయితే కొట్టి పోసుకున్నాను ఒక గిన్నెలో. దాంట్లోనే మనం తినేంత ఉప్పు, కారము, కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్, చిటికెడు పసుపు ఇవన్నీ వేసి మంచిగా కలుపుకొని దాంట్లో ఒక సగం ఉల్లిగడ్డ సన్నగా కట్ చేసుకొని వేసుకొని అదంతా కలిసిలాగా కలుపుకోవాలి. ఇలా చెంచాతో కలుపుకున్న తర్వాత పెంక మంచిగా వేడి చేసుకుని దానిపైన కొంచెం నూనె పోసుకొని అది వేడైన తర్వాత ఒక చిన్న ఆమ్లెట్ వేసుకోవాలి. ఆమ్లెట్ వేసుకొని ఆమ్లెట్ పైన బ్రెడ్లు అయితే పెట్టేసుకోవాలి. బ్రెడ్లు పెట్టేసుకొని ఆమ్లెట్ మంచిగా కాలిన తర్వాత దాన్ని మర్రేసుకోవాలి. అలా మర్రేసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ ఇంకొకసారి తిప్పుకోవాలి. అలా తిప్పుకున్నట్లయితే 2 సైడ్లు మంచిగా కాలుతుంది. కాలిన తర్వాత వాటిని 2 బ్రెడ్లను ఒకదానిపైన ఒకటి మలుసుకోవాలి. అలా మలుసుకొని మళ్ళీ ఒకసారి ఒత్తుకోవాలి. ఒత్తుకుంటే లోపల ఏమైనా మనకు కాలంది ఉంటే మంచిగా కాలుతుంది. కాలిన తర్వాత దాన్ని మధ్యలో కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని మనకి 2 బ్రెడ్లు ఉన్నాయి కదా, ఆ 2 బ్రెడ్లు కాస్త 4 బ్రెడ్లు అవుతాయి. ఆ 4 బ్రెడ్లను మంచిగా పిల్లలకు మంచి డిజైన్గా వేసిచ్చామనుకోండి ప్లేట్లో,